శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. మార్చి 27 తులారాశి వారికి సాయంత్రం 4:30 తర్వాత ఒక వ్యక్తి పరిచయంతో మీ జీవితమే మారిపోతుంది. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా 2025 తులారాశి వారు మార్చి 27న సాయంత్రం 4:30 తర్వాత ఈ రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం మీ జీవితాన్నే మారుస్తుంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వెళ్లే ముందు గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఈ రాశి వారు జ్యోతిష శాస్త్రం ప్రకారం కమ్యూనికేషన్ రంగంలోనూ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు చక్కటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ధైర్యవంతులు, సాహసవంతులనే చెప్పుకోవాలి. వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లు నెరవేర్చుకోవడానికి వీరు అధికంగా కష్టపడుతూ ఉంటారు. మనసులో ఎప్పుడూ కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎదుటి వారి మీద ఎప్పుడూ కూడా తప్పుడు ప్రచారాలు చేయడానికి ఇష్టపడరు. ఇక ఈ రాశి వారికి స్నేహితులు, సంతోష సమయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీరు కుటుంబ సభ్యులకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. మాట పట్టింపుని ఎక్కువగా పడుతూ ఉంటారు. ఈ రాశి వారు తొందరపడి ఒక మాట అనరు. అలాగే ఎదుటివారు ఒక మాట అన్నా సరే దాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వీరికి మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఫిర్యాదులు దంపతుల్లో ఉండవచ్చు. వాటిని కూర్చుని పరిష్కరించుకుంటే సాల్వ్ అవుతుంది. ఇక వీరు ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే ఆ కారణంగా వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తుంది. మీ ఆరోగ్యం కోసం చక్కటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోండి. మీ ప్రేమ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో భాగస్వామికి సంబంధించి ఏ విషయాన్ని కూడా మీరు ఎదుటి వారికి చెప్పకండి. అది మీకు విరోధంగా మారి శత్రువులు మీపై విజయాన్ని సాధించే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని మీరైతే కనుక మధ్యలో వేరొకరి ప్రస్తావన అనేది రాకుండా, వేరొకరి ప్రమేయం అనేది లేకుండా చూసుకుంటే మేలు కలుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా మీకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కొన్ని రకాలైనటువంటి అనుకూలతలు పొందబోతున్నారు. ఇక ఆ వ్యక్తి ద్వారా మీకు కొత్త కొత్త సలహాలు, సూచనలు రాబోతున్నాయి. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుంది. ఇక ఈ వ్యక్తి ద్వారా కొన్ని రకాల పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ, అవసరమైన విషయంలోనూ, అవసరం లేని విషయంలోనూ ఆ వ్యక్తి మీకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. మొహమాటంతో మీరు ఏమీ చెప్పలేకపోతూ ఉంటారు. ఆ విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు దాని కారణంగా మేలును కూడా పొందుకోబోతున్నారు. వారిని ఇబ్బంది పెట్టే రీతిగా మీరు వారికి ఏమీ చెప్పలేకపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి కారణంగా మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయినప్పటికీ మీరు దూరం పెట్టాలని ప్రయత్నించినా కూడా ఆ యొక్క వ్యక్తి పూర్తిగా మీకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి ఆ వ్యక్తి కారణంగా కొంత మేలు కూడా జరుగుతుంది. అలాగే నూతనమైన వ్యక్తుల పరిచయం కారణంగా పలుకుబడి గొప్ప వ్యక్తుల యొక్క మీకు కనుక మార్పులు రాబోతున్నాయి. ఇక మీ జీవితంలో పెట్టుబడుల విషయంలో, వ్యాపారం విషయంలో ముందుకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఇనుము వ్యాపారం, చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. శివారాధన చక్కటి ఫలితాలను అందిస్తుంది. ఆదిత్య స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, 2025 మార్చి 27న ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలను గురించి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.